హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విబిజి ఛానల్. నేను మీ సౌజన్య. ఖమ్మం పార్లమెంట్ నుండి సోనియా గాంధీ పోటీ చేస్తుందని సమాచారం. ఆ వివరాలేంటో మనతో నషవన్ గారిని తెలుసుకుందాం. నమస్తే సార్. ఖమ్మం పార్లమెంట్ నుండి సోనియా గాంధీ పోటీ చేస్తుంది ఆ సమాచారం మాకు తెలిసింది. ఖమ్మం నుండి ఎందుకు చేస్తుంది ఆ వివరాలు చెప్పండి. రైట్. రాబోయేటువంటి 2024 బహుశా మార్చి మాసం వరకు ఈ లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. బహుశా ఫిబ్రవరి మొదటి వారం నుంచి షెడ్యూలు అమల్లోకి వస్తుండొచ్చు. సో ఏదైతే ఉందో ఏప్రిల్ వరకు మనకు టైం ఉంది. అయినప్పటికీ మార్చిలోనే పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా సమాచారం. సో ఏదైతే అంటే పెద్దగా ఒక 60 నుంచి 70 డేస్ కూడా గ్యాప్ లేదని చెప్పవచ్చు. అయితే ఇక్కడ అనూహ్యంగా అప్పుడే రాజకీయ వాతావరణం, ఎన్నికల వాతావరణం వేడి అయితే దేశం మొత్తం మీద కూడా ప్రారంభమైందని చెప్పొచ్చు. దాంతోపాటు ఇంకా 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా, అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా సౌత్లో కాంగ్రెస్కు పునర్జీవనం వచ్చిందనే తీరులోనే ఇప్పుడు గడిచినటువంటి నిన్నటి ఎన్నికల్లో. ఎందుకంటే అంతకుముందు 2019 అప్పటికి కానీ, 2019 ముందు 2014లో ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ఇక మళ్ళీ పికప్ అందుకోదేమో, అంతరార్థం అయిపోతుందా పార్టీ, జీవం లేకుండా, నాయకుడు లేకుండా అవుతారా అన్న అనుమానాలు కూడా వచ్చిన. మోడీ పోలరైజ్ చేసిన విధానం ప్రకారం కాంగ్రెస్ అంటేనే ఒక స్కామ్ అనో, లేకపోతే దోషద్రోహుల పార్టీ అనో, లేదు మతతత్వ పార్టీ అంటూ, అంటే ముస్లింలకే వాళ్ళ ప్రయారిటీ ఇస్తున్న పార్టీకి ముద్ర వేసే ప్రయత్నం చేసిన. మొదట కొంచెం ప్రభావం కనిపించిన రియలైజ్ అయిపోయారు పబ్లిక్ కూడా. ఎందుకంటే ఇంత కాదని వచ్చినట్టు మోడీ సాధించింది ఏమీ లేదు. అతను కూడా మొత్తం మతవాద సిద్ధాంతాల మీదనో, లేదా తలసరదాయం పెరగకుండాను దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవడానికి లేదు, ధరలు పెరుగుతున్నాయి. దాంతో మోడీ ఏం సాధించింది ఏమీ లేదు అన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్న చిన్నగా కాంగ్రెసు వైపు ప్రజల ఆలోచనలు కాంగ్రెస్ కూటమి వైపు మలుతున్నాయి. దాని దగ్గర ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ నిన్న కర్ణాటక ఎన్నికలు కానీ, ఈరోజు జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కానీ మొత్తం మీద కాంగ్రెస్ పుంజుకుంది. సో దీంతో సౌత్లో కాంగ్రెస్కు బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ అనే సోనియా గాంధీ వారి పార్టీ అధ్యక్షులు అసలు వాళ్ళది రాయ్బరేలీ, ఉత్తరప్రదేశ్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ వాళ్ళది, లేదా అమేధి నుంచి ఒక పోటీ చేస్తుంటారు. అమేధి కూడా రాయ్బరేలీ నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కుటుంబం కానీ కాంగ్రెస్ ఉంది మొదటి నుంచి అయితే అక్కడ ఇక్కడ పోటీ చేస్తున్నారు. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ నుంచే ఉంటుంది. ఒక్కసారి ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేసింది, గెలిచింది కూడా అప్పుడు. సో అదే ఉద్దేశంతో ఇప్పుడు ఈ సోనియా గాంధీ ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ తరఫున పోటీ చేస్తే ఇక్కడ ఉన్నట్టు 17 స్థానాల్లో కాంగ్రెస్కి ఆల్రెడీ ఉన్నటువంటి పాజిటివ్ వేవ్స్, సోనియా గాంధీ రావడం, సో సౌత్లో ఉన్నటువంటి పాజిటివ్ వేవ్స్ తోటి బహుశా వాళ్ళకు 9, 8 గెలిచే అవకాశాలు ఉంటే ఇంకా 14, 15 వరకు గెలిచే అవకాశాలు వస్తాయి. ప్లస్ ఒక డిఫెన్స్ ఉంటుంది. అక్కడ ఉత్తరప్రదేశ్ కన్నా ఇక్కడ ఉంటే 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఇక్కడ ఎక్కువ ఉంచితే ఇక్కడ రిప్రజెంట్గా ఉంటే ఇక్కడ స్థానాలు పెంచుకునే అవకాశం ఉంది. సౌత్లో ఆటోమేటిక్గా పెరుగుతాయనే ఉద్దేశంతో ఒక ఎత్తుగడ వేయడము. దాని తగ్గట్టునే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు చేసినటువంటి మొదటి ప్రతిపాదన రిక్వెస్టు, సో వాళ్ళు ఇచ్చిన ఐడియా అని కూడా చెప్పవచ్చు. దాంతో ఏంటంటే సోనియా గాంధీకి ఒక కృతజ్ఞత ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చడంతో పాటు ఇక్కడ అధికారంలో తీసుకురావడానికి కారణమైనప్పుడు సోనియా గాంధీకి ఒక కృతజ్ఞతాపూర్వకంగా తెలంగాణ నుంచి పోటీ చేయడానికి వీళ్ళు ఆహ్వానం ఇచ్చినట్టుగా ఇచ్చారు. అయితే అక్కడ మెదక ఇప్పుడు కొత్తగా వినపడితే ఖమ్మం అని వినపడుతుంది. ఖమ్మంని ఎందుకు ఎన్నుకున్నారు అంటే వాళ్ళు సూచించేది మొదటైతే మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ స్థానం ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ కూడా గెలిచి ఉన్నది కాబట్టి మెదక్ హైదరాబాద్కు దగ్గరగా ఉంటుంది. మెదకు ఒకసారి కేసీఆర్ కూడా చేసి ఉన్నాడు. సో ఏది అంటే అక్కడ తెలంగాణ ఉద్యమం బాగానే ఉంది. తెలంగాణ ఉద్యమ తీరు ఉన్నప్పుడు కూడా అక్కడ బాగున్నప్పుడు సోనియా గాంధీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు. అలా కాకుండా ఖమ్మం జిల్లాలో కూడా జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ అనూహ్యంగా ఒక్క స్థానం తప్పించి మొత్తం కాంగ్రెస్ గెలిచింది. ప్లస్ అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బలమైన ఆర్థిక మూలాలు ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు జిల్లాలో. సో ఆర్థిక మూలాలు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే తను ఎంత కోట్లైనా ఖర్చు పెట్టైనా గెలిపించే స్తోమత సత్తా ఉంది కాబట్టి అతని స్థానిక అండ ఉంటుంది. అన్ని కాన్స్టిట్యూషన్ల మీద ఆయన నెట్వర్కింగ్ ఉంది.
ఇప్పుడు అదే మెదక్లకు చేయాలంటే అక్కడ కార్యవర్గం కింది స్థాయి మనకేందో జిల్లా స్థాయి, మండల స్థాయి అధ్యక్షులు, జెడ్పీటీసీలు ఇవంతా కూడా ఒక నెట్వర్కింగ్ ఉంటుంది పార్టీని. వీళ్ళ ప్రచార సరళిలో కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొత్తగా నాయకుడిని పెట్టుకోవడం ఉంటుంది. ఇక్కడే ఖమ్మంలో అనుకోండి ఆల్రెడీ ఓటు శాతం చూసినా బాగుంది, సెంటిమెంట్ ప్రకారం చూసినా బాగుంది. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆర్థిక మూలాలు బాగున్నాయి కాబట్టి ఖమ్మంని ఎన్నుకుంటున్నారు. ఖమ్మం చూసి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఖమ్మం నుంచి పోటీ చేస్తే మాత్రం నిజంగా నాకున్న చిన్న ప్రకారం ఆర్థిక మూలాలు కలిసి వస్తాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి నెట్వర్కింగ్ పనిచేస్తుంది. ఎందుకంటే కింది స్థాయి కేడర్ వరకు మొత్తం కూడా ఆయన అభిమానులే ఉన్నారు. ఆయన పార్టీ మారితే ఆ పార్టీ వాళ్ళతో సహా పార్టీ మారిన విధానాలు ఉన్నాయి. సో ఆయన ఒక కార్యకర్తలను కానీ ద్వితీయ శ్రేణి కింది స్థాయి నాయకులని తన ఆధీనంలో ఉంచుకోవడం, లేదా అభిమానంతో ఉంచుకోవడం, లేదా వాళ్ళ పని చేసి పెట్టడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న నెట్వర్క్ దృష్ట్యా సోనియా గాంధీ పోటీ చేస్తుంది. ఒకవేళ నిజంగా సోనియా గాంధీ పోటీ చేస్తే ఇవన్నీ ప్లస్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉంది. కాకపోతే ఈమె ఓన్లీ ఒక ఖమ్మం స్థానం నుంచే పోటీ చేయబోతుందా, ఇంకా రెండో స్థానం అయినటువంటి రాయబెల్లి నుంచి మొదటి నుంచి ఉన్నటువంటి రాయబెల్లి స్థానం రెండో స్థానం నుంచి కూడా పోటీ చేస్తాననేది క్లారిటీ రావాలి. అదంతా కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు, విధి విధానాలు ప్రకటించినప్పుడు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విన్నారు కదండి, మరిన్ని వార్తలతో మీ ముందుంటాను.